గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా ప్రైవేట్ రంగ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల మీద గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వము ఈ బడ్జెట్లో పెడుతుందని ఆశించాం. కానీ ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత పెన్షనర్లందరూ నిరాశపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలోనే మనం 11వ తారీఖు నాడు ఢిల్లీలో అన్ని పెన్షనర్ సంఘాలను ఐక్యంగా ఆందోళన చేపడతా ఉన్నాం. అదేవిధంగా 12వ తారీఖు నాడు మంత్రుల్ని అదేవిధంగా అపోజిషన్ పార్టీ లీడర్స్ని ఎంపీలను కూడా కలవటం అనేది జరుగుతూ ఉంది. 13వ తారీఖు నాడు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కన్వెన్షన్ కూడా నిర్వహించబోతున్నాను. 11వ తారీఖు నాడు ఏదైతే ఢిల్లీలో ఆందోళన జరుగుతూ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్లోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టాలని చెప్పేసి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగానే తెలంగాణలో కూడా అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో కలిపి మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, అదేవిధంగా హయ్యర్ పెన్షన్కి సంబంధించినటువంటి ఏదైతే అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయో వెంటనే దాన్ని సత్వరమే ప్రభుత్వమే ఇచ్చింది ఫిబ్రవరి 7 కల్లా మొత్తము కంప్లీట్ చేయాలని చెప్పేసి. అయినప్పటికీ కూడా నత్తనడక నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒక రకంగా సంకోచితంగా ఆలోచిస్తూ ఉన్నది ఏంటంటే హయ్యర్ పెన్షన్కు అప్లై చేసినటువంటి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా రద్దు చేసేటువంటి పద్ధతిలోనే నిర్లక్ష్య రహితంగా అటు మేనేజ్మెంట్తో కుమ్మక్కై ఇటు వీళ్ళందరూ కూడా కలిసి దాన్ని ఏ మేరకు మనం తగ్గించగలిగింది ఆ మేరకు తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పెన్షనర్లందరూ కూడా ఇవన్నీ హయ్యర్ పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఒకటైతే, రెండవది ఈపీఎస్ ఆఫీసుల ముందు మనం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ద్వారా అధికారుల్లో కదలిక తీసుకురావడం, అదేవిధంగా సత్వరమే హయ్యర్ పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్లు అన్నీ మనకు దానికి డిమాండ్ నోటీసులు పంపడము, అదేవిధంగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఇవ్వడానికి వాళ్ళ మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇచ్చిందో 2022-23 సంబంధించి 7,80,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంటే దాని మీద 52,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. దాని మీద కేవలం 14.4 కోట్లు మాత్రమే పెన్షన్లు పంచడం అనేది జరిగింది. మిగతా 7,000 కోట్లు మిగతా డిస్ట్రిబ్యూషన్ చేయడం కంటే మొత్తం 21,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే దాంట్లో మిగిలేదైతే ఉందో 31,000 కోట్ల రూపాయలు అందరికీ పెన్షనర్లకు సంబంధించినటువంటి 78 లక్షల మంది పెన్షన్లకు సంబంధించినటువంటి వివిధ రకాల కాంట్రిబ్యూషన్ ద్వారా కార్పస్ ఫండ్ ఏర్పడింది. మరి ఆ ప్రపోర్షనేట్గా మిగులు నిధులన్నీ పంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గతంలో ఈ స్కీమ్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం రివ్యూ చేయడం ద్వారా వచ్చినటువంటి నిధుల్ని రివాల్యుయేషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా పెన్షనర్లకు పంచాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. అయినప్పటికీ కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఈ పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కానీ అదేవిధంగా వచ్చినటువంటి వడ్డీని కూడా పంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఒక రకంగా ప్రభుత్వము కాంట్రిబ్యూషన్ ద్వారా మినిమం పెన్షన్ పెంచాల్సినటువంటి బాధ్యత నుండి తప్పుకుంటుంది. రెండవది పెన్షనర్లను వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చినటువంటి వడ్డీని కూడా వాళ్ళ హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. దీని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో హైదరాబాద్ బర్కత్పుర దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనడం ద్వారా ప్రభుత్వం మీద అదేవిధంగా ఈపీఎఫ్ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.